ఈ వీడియోలో మనం బాప్తిజమిచ్చు యోహాన్ గారి గురించి తెలుసుకుందాం. బాప్తిజమిచ్చు యోహాన్ దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి. బాప్తిజమిచ్చు యోహాన్ గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించి ప్రకటించినటువంటి వ్యక్తి యోహాను గారు. దేవుని యొక్క తీర్పు గురించి హెచ్చరికలు చేసినందున వలన యోహాను గారిని పాత నిబంధన కాలపు చివరి ప్రవక్త అని అంటారు. ఎలిజబెత్తు జకరియా అనేటటువంటి వృద్ధ దంపతులకు యోహాను గారు జన్మించారు. లూకా సువార్తలో ఈ విషయాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది. యోహాను గారి జననం గురించి గాబ్రియేలు దేవదూత తెలియజేశారు. దేవుడు అభిషేకించిన వ్యక్తి యొక్క రాకను ప్రభు మార్గం సరళం చేయుడి, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరింది. లూకా సువార్త 1వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు మరియు 57వ వచనం నుండి 66వ వచనం వరకు మనం ఆ వాక్య భాగాల్లో మనం చూడవచ్చు. దేవుడు చేయబోయే నూతన కార్యాన్ని ప్రజలందరికీ సిద్ధం చేసే విధంగా ప్రవక్త అయినటువంటి యోహాను గారిని దేవుడు పంపించారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు యోహాను గారు ఒంటె వెంట్రుకలతో చేసిన వస్త్రాలను ధరించారు. మిడతలు, అడవి తేనె అతని యొక్క ఆహారం. ఇజ్రాయేలు అబ్రహాము సంతానమైనంత మాత్రాన వారికి ఏమీ ఉపయోగం లేదు అని యోహాను గారు చెప్పారు. అవిధేయుల మధ్యకు దేవుడు పంపబోయే శక్తివంతుడైనటువంటి బోధకుడు కొరకు సిద్ధపాటు గురించి యోహాను గారు తెలియజేశారు. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. తమ పాపాలు నిమిత్తం పశ్చాత్తాపడి యోహాను గారి దగ్గరికి వచ్చి చాలామంది బాప్తిజం తీసుకున్నారు. యోహానే రాబోయేటటువంటి మెస్సయ్య అని అనేకులు అనుకున్నారు. అయితే తనకంటే శక్తివంతుడైనటువంటి క్రీస్తు వస్తాడు అని యోహాను గారు తెలియజేశారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవుడు లోకాన్ని తీర్పు తీర్చక ముందు ఏలియా మరొకసారి వస్తాడని ప్రజలు నమ్మారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను గారిని ఏలియాతో పోల్చారు. దేవుని రాజ్యానికి ప్రజలు సిద్ధం చేసే పని దేవుడు యోహాను గారికి అప్పగించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో ఈ విషయం రాయబడి ఉంది. మహాహేరోదు కుమారుడైనటువంటి అర్కెలాయు సహోదరుడైనటువంటి హేరోదు అంతిపా బాప్తిజమిచ్చు యోహాను గారిని చంపించారు. ఎప్పుడైతే ఈ హేరోదు అంతిపా యొక్క జన్మదిన వేడుక రోజు సొలోమి నాట్యం చేసినప్పుడు ఆమె తన యొక్క తల్లి మాట విని ఆమె నాకు బాప్తిజమిచ్చే యోహాను యొక్క తల కావాలని ఆమె కోరుకుంటుంది. రాజుగారు సంతోషంతో ఏదైనా కోరుకోమని చెప్పినప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగితే ఆమె యోహాను గారి యొక్క తల కావాలని చెప్పినప్పుడు హేరోదు అంతిప ఆయన బాధపడి
కూడా యోహాను గారి యొక్క తలను, అంటే యోహాను గారిని శిరచ్ఛేదనం చేసి ఆ తల పళ్ళువలో పెట్టి తీసుకొని రండి అని చెబుతారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విషయాలన్నీ కూడా మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో ఈ యొక్క విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదాను దేశపు ఏలుచున్నాడని విని, ఇక్కడ రాయబడి ఉందన్నమాట దేవుని యొక్క వాక్య భాగంలో. అలాగే ఈ యొక్క బాప్తిసమిచ్చు యోహాను గురించి ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్టు, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఈ బాప్తిస్మిచ్చు యోహాను. చదవబడిన లేఖన భాగంలో, మనం ఇందాక చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభు గురించి ఉన్నటువంటి విషయాల్లో అక్కడ రాయబడినప్పుడు, ఇక్కడ 22వ వచనంలో అర్కెలాయు తన తండ్రి అయినటువంటి హేరోదుకు ప్రతిగా యూదా దేశము ఏలుచున్నాడు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఇది బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించినటువంటి సమాచారం. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలైనటువంటి వారి గురించి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకొని దేవుని యొక్క వాక్యం పట్ల మనం జ్ఞానం కలిగి ఉందాం. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యానుసారమైనటువంటి వాక్యము, భక్తుల జీవిత చరిత్ర, బైబిల్ సంబంధించినటువంటి జ్ఞానము నేర్చుకున్నట్టుకు, మరిన్ని ఆత్మ సంబంధమైనటువంటి పాటల కొరకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరింత పరిశుద్ధ గ్రంథానికి గురించినటువంటి జ్ఞానంతో దేవుడు మనకి నేర్పించునుగాక. ఆమేన్.